అందరికీ ప్రైజ్ అలాడండి. దేవుని నామానికి మహిమ కలుగు గాక. ఈ ఆరాధనలో కూడా వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలండి. యేసు నామంలో కూడా వచ్చిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈ దినమంతే దేవుడు తన కృపలు దాచి భద్రపరిచి యొక్క సాయంకాలం మందు దేవుని స్తుతించి ఆరాధించాలని స్వరం తగ్గించిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్టార్టింగ్ ప్రార్థన మన మధ్యలో ఉన్న సుజాతక్క స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రైజ్ అక్క మీరు ప్రార్థించండి. ప్రైజ్ అందరికీ ప్రభువును ఆరాధిస్తూ ఈ యొక్క కూడికను మొదలు పెట్టుకుందాము ప్రార్థనతోటి. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి అయిన యేసయ్య నీకు పాద సన్నిధిలో చేరి ప్రభ ఈ రాత్రి కాల సమయమందు ప్రభ ఈ రీతిగా మేము కూడుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి ఇక గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎందరోలే ప్రభను తండ్రి కోల్పోయినటువంటి ఇక సందర్భంని ప్రభ మీరు మాకు ఇచ్చినారు ప్రభ, మమ్మల్ని నడిపిస్తున్నారు, మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని విమోచించినారు ప్రభ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణ ప్రియుడమైన యేసయ్య నీకే వందనాలు 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 ప్రభ. ఎన్నో గొప్ప మేళ్లతోటి ఎన్నో ప్రభన తండ్రి గొప్ప ఆశ్చర్య కార్యంతో మా యొక్క జీవితాల్లో మీరు ఇంతవరకు చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని బట్టి ప్రభ తలపోస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అనుదినము అనుక్షణము ప్రభాన తండ్రి నీకు గొప్ప వాత్సల్యంని బట్టి మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభ మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, మా మంచి కాపరివైన యేసయ్య నీకు వందనాలు 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 ప్రభ. నా తండ్రి గొప్ప దేవుడవు, గొప్ప కార్యములను చేయవాడవు ప్రభ, నీకు మాత్రమే సాధ్యము ప్రభ. నా తండ్రి భూమి మీద ఆకాశం క్రింద ప్రభ తండ్రి ఏ గొప్ప కార్యం కూడా ఎవరు చేయలేరు నాయన. ఆశ్చర్య రీతిగా ప్రభ మమ్మల్ని మీరు ఈ రీతిగా ఎన్నుకున్నారు, మీకు వందనాలు తెలుస్తున్నాం. యోగ్యత లేని మమ్మల్ని ప్రభ మీరు యోగ్యులుగా చేసిన దేవుడవు ప్రభ, మాకు ఇచ్చిన ధన్యత కొరకై నీకు వేలాది వేల వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి నువ్వు మమ్మల్ని విడువక ఎడబాయక నా తండ్రి నీకు కృప చూపుచు నీ అరిచేతులు మమ్మల్ని చెక్కుకున్న దేవుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఏమిచ్చి కూడా మేము మీ రుణం తీర్చుకునలేము నాయన. నా తండ్రి ప్రభ మా హృదయం ప్రభ మీకు సన్నిధిలో కుమ్మరించి మీ పాద సన్నిధిలో ప్రభ మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభ గడిపే ఈ యొక్క గొప్ప ధన్యతను ప్రభ మాకు దయచేసినందుకు మీకే వందనాలు తెలుస్తున్నాం. ఇంతవరకు ప్రభ మా జీవితాల్లో మీరు చూపించిన కృపను బట్టి వందనాలయ్యా. ఈ యొక్క టీంని నా తండ్రి ప్రభ ఈ మినిస్ట్రీ ఉన్న ప్రతి ఫ్యామిలీని మీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నడిపించండి నా తండ్రి, ఉజ్జీవం కలుగ చేయండి ప్రభ. చలారిపోయిన హృదయాలను మీరు వెలిగించండి నాయన. యేసు ప్రభ నీ యొక్క వాక్యాన్ని వినుటకు వేగిరపడే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా విమోచకుడు నువ్వు సజీవుడమైన దేవుడు ప్రభ. నా తండ్రి నువ్వు మృతులలో నుంచి లేచిన దేవుడు ప్రభ, మృత్యుంజయుడమైన యేసయ్య నీ యొక్క పాద సన్నిధిలో ప్రభ ఈ రాత్రికాల సమయం మందు కూడుకున్న ప్రతి బిడ్డను మీరు పేరు పైన దీవించండి. ప్రతి ఒక్క అవసరతలు ప్రభ, ప్రతి ఒక్క అక్కర్లు అన్నీ ఎరిగిన దేవుడో ప్రభ. పైన వాటిని ఎరగమన్నావు నా తండ్రి, పైన వాటిని వెదకమన్నావు ప్రభ. అతని ఈ భూమి సంబంధమైన అన్ని మాకు దయచేయి వాడవు, నీకు వందనాలు తెలుస్తున్నాం నా ప్రభ. నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీకు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభ. ప్రతి ఒక్క మనసును తెరవండి నాయన, నేత్రులను వెలిగించండి. లేక బిడ్డల ద్వారా మాట్లాడుతున్న ప్రతి వాక్యంను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. ఏది ఉత్తమమైందో మాకు ముందుగానే తెలియజేసిన దేవుడు, నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ కూడికలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డ మీరు అతన్ని ఆశీర్వదించండి. రానైన బిడ్డలందరినీ నడిపించండి. టెక్నికల్ సమస్యలు వాతావరణాన్ని మీ స్వాధీనంలో పరచుకొని తండ్రి ప్రభ మీకు గొప్ప కృపగల అతని యొక్క హస్తంలో మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ మన మధ్య నిన్న దిరి బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ బ్రదర్ మీ పాట. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా
అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరాచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజం. మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్. రక్షణాలంకారములను అక్షయమగుని ఆహారమున్. రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. రక్షకుడా నా కొసగితివి దీక్షతో నిన్ను వీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడా
నీ ప్రేమను నే వివరింతును విమోచకం కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచకం నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరేను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మన వాక్యం చూసుకున్నాము. చిన్నగా ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధులకు దేవా, సర్వాధికారి సర్వశక్తివంతుడ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా మరి నాయన ఇప్పుడు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. కూర్చొచ్చిన అందరినీ ఆశ్రయించి దీవించండి ప్రభా. అయా ముఖ్యంగా ప్రభా తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా తండ్రి మీ యొక్క వాక్యంలోకి వెళ్ళి చదువుతుండగా ప్రభా దయచేసి మీ యొక్క ఆత్మ నటింపు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. ప్రభా నా యొక్క సమస్త ప్రవర్తనలు మీ యొక్క అధికారమునికి ఒప్పుకుంటున్నాను తండ్రి ప్రభా. నా యొక్క నోటిలో మీ మాటలు పెట్టి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యాక్చువల్లీ వాక్యం ఇవాళ దీపాశిస్టర్ చెప్పాల్సింది. దానికి ఒక ప్రాబ్లం ఉందంటే నేను సిద్ధపడ్డాను. మరి దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని మాటలు మీ దగ్గర నేను పంచుకుంటాను. మరి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుందాము. ఇదే యెహోవా వాక్కు, వారు పలుకువాడు యెహోవాకు ఆడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమునైనను కరువైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ చెప్పువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుతురు. కావున సైన్యములకు అధిపతి దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులను కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు.
అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు కదా, ఈ జనులు యొక్క మనుషులు యొక్క జనులందరూ ఏమనుకుంటున్నారంట, ఈ యొక్క మనుషులు జనులు ఏమంటున్నారు, కీడు చేయొచ్చు, పాపం చేయొచ్చు, అబద్ధములు ఆడచ్చు, మోసములు చేయొచ్చు, దేవుడు లేడని ఏ కీడు మనకు రాదని ఈ జనులు అనుకుంటున్నారంట కదా. చూడండి, ఏమి మేము చేసినాను మాకు ఏమి భయము లేదు అని అనుకుంటున్నారంట మనుషులు, ఈ జనులంతా. మేము ఏమి చేసినాను కదా, మేము అనుకున్నదే మాకు జరుగుతున్నది, మేము అనుకున్నదే కరెక్ట్ అని, దేవుడే లేడని కదా, దేవుడే అసలు ఏమో మాట్లాడారని వారు అనుకుంటున్నారంట ఈ జనులు, ఇక ప్రజలు లేదా ఆ యొక్క లోకంలో ఉన్న ప్రతి మనుషులు. అందుకే దేవుడు ఏమంటుండంటే, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యము వారిని కాల్చున్నట్లు, ఏమంటున్నావు, నా వాక్యము వారిని కాల్చున్నట్లు అంట, నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులనంట కట్టెలుగా చేయదుని అంటున్నాడు దేవుడు. చూడండి, ఎవరి నోట వాక్యం పెడతా అంటున్నాడు దేవుడు. చూస్తే మనం ఆయన యొక్క సత్యమును ప్రేమించి వారి నోట, ఆయన యొక్క సత్యమును ప్రేమించి వారి నోట, ఆయన వాక్యమును ప్రేమించి వారి నోట అంటున్నాడు దేవుడు ఏమని, నీ నోట వాటిని అగ్నిగా నేను చేస్తానంటున్నాడు, నీ నోట వాటిని అగ్నిగా ఈ జనులను కట్టెలుగా చేయదుని అంటున్నాడు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. దేవుడు లేడనుకునే వారు కదా, మేము ఏం చేసినా కదా అది మేము అనుకున్నదే జరుగుతుంది, మాకు ఎవరు చెప్పేవారు మేమే కానీ పెద్ద అతిశయించేవారు, దేవుడు అంటే భయము భక్తి లేనివారు ఈ లోకస్తులు, ఈ జనులు, ప్రజలు, దేవుని బిడ్డలు కూడా వస్తారు ఇందులో. అయితే చూడండి, వారు పలుకువాడు లేరని అనుకుంటున్నారంట, కాబట్టి వారు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు కదా ఎవరిని సత్యముని ప్రేమించి వారినంట కదా, ఆయన వాక్యాన్ని ప్రేమించి వారి నోట దేవుడు అగ్నిగా పెడుతున్నంట, వారి నోట్లో మాటలను, దేవుని వాక్యమును అగ్నిగా పెడుతున్నాడంట. ఆ వాక్యము వారిని కాల్చినట్లు అగ్నిగా పెడుతున్నాడంట దేవుడు. ఎప్పుడైతే కదా దేవుని వాక్యము ఎక్కడైతే రిలీజ్ అవుతుందో అక్కడ ఎవరికైతే ఒక వాక్యం తగులుతుందో వారికి అగ్నిలా కాలుతా ఉంటది అనమాట అని చెప్తున్నాడు దేవుడు. ఎవరు ఆయనకి విరుద్ధంగా ఉన్నవారు, ఆయనకి విరుద్ధంగా నడిచేవారు, వారికి దేవుని వాక్కు కదా కాల్చినట్టుగా ఉంటదంట. ఎందుకంటే వారు కట్టెల వల్లే ఉన్నారు, వాళ్ళని కట్టెలుగా చేస్తున్నాడు దేవుడు కదా, ఎండిపోయిన కట్టెలుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని వాక్ అంటే వారిని కాల్చదంట అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మళ్ళా ఏమంటుందంటే దేవుడు చూద్దాం మనము, అదే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారి నోట అగ్ని ఉంటది. కాబట్టి మనము మన నాలుకలను జాగ్రత్తగా వాడాలి. మనము మన నాలుకను ఎట్లా జాగ్రత్తగా వాడాలంటే మనం ఏమి మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. మనము సత్యము పలుకుచున్నామా, అబద్ధం మాట్లాడుచున్నామా, సత్యం మాట్లాడుచున్నామో చూసుకోవాలి, మనం జాగ్రత్త పడాలి. లేకపోతే చూడండి కదా, మరి దేవుని ప్రేమించే వారి నోట్ల దేవుడు అగ్నిలాగా దేవుని యొక్క వాక్యాన్ని పెడితే కదా, అయినా అలా ఉన్న జాగ్రత్తగానే మనం వాడాలి మన నాలుకని కదా. దేవుని వాక్యం చెప్పే ముందు కూడా మనం అబద్ధం చెప్తున్నామా, సత్యమే ప్రకటిస్తున్నామా కూడా మనము జాగ్రత్త చూసుకోవాలి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనము మత్తయి సువార్తలో మనం చూసుకుంటే 5:17 కూడా జాగ్రత్త, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట కంట ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అంట. కాబట్టి మాటను బట్టి వారి మాటను బట్టి నీతిమంతుడని అపరాధి అని తీర్పు నందును అంట. కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో మనము మన నాలుకలను జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్తగా వాడాలి. ఒకవేళ నీ నోరు అగ్నిలా ఉన్నదా, అగ్నిగా దేవుడు చేసినప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే వాడాలి. ఎందుకంటే నీ నోట్లో అగ్ని ఉంది కాబట్టి నువ్వు ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అది. కాబట్టి నువ్వు ఎవరు శపించినా వారు శాపగ్రస్తులు అవుతారు, నువ్వు ఎవరు దీవించినా వారు దీవించబడతారు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే కదా, జాగ్రత్తగా మన నాలుకలను వాడాలి. ఏమంటున్నా, సత్యమును ప్రేమించి వారి నోట్ల దేవుడు అది ఏం పెట్టిందంటే కదా, ఆయన వాక్యము కదా కట్టెలను కాల్చినట్లుగా, అంటే ఇక జనులని ఇక మనుషులని ఇక దేవునికి వ్యతిరేకంగా ఉన్న జనులను ఇక మనుషులను కాల్చినట్లుగా అంట నిన్ను పెడతాడంట దేవుడు. ఇప్పుడు అది నువ్వు దేవుని తన సత్యమును ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు అయితే చూడండి, మనము ఇర్మియా 23:28 చూస్తే అక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు. చూడండి,
28లో నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి నోటైతే కదా దేవుని వాక్కు ఉంటుందో వారు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. అయితే ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అని దేవుడు అంటున్నాడు. ధాన్యము పొట్టులో చేర్చబడితే కదా చెత్త ఏం చేయబడుతుంది? చెత్త కాల్చివేయబడుతుంది కదా. అయితే ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము అంటున్నాడు. అయితే ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుతే వంటిది కాదా అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు లేడు, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాము కదా, మా ఇష్టం వచ్చినట్టు మేము నడుచుకుంటాము అంటే కదా కాల్చివేయబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ. కాబట్టి కదా దేవుడు అంటున్నాడు దేవుని మాట అంట అగ్ని వంటిదంట కదా. దేవుడు కూడా దహించు అగ్ని ఉన్నాడు. కాబట్టి దేవుని మాట కూడా అగ్ని వంటిదే కదా. ప్రతి ఒక్క మనిషిని కదా వాడిలో ఉన్న ప్రతి చెడుని కాల్చివేస్తుంది దేవుని అగ్ని వంటి మాట కదా. అయితే అందుకే దేవుడు అంటున్నాడు మన నాలుకలను మనం జాగ్రత్తగా వాడాలి. ఏమి మాట్లాడుతున్నాం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా మనకి వాక్యము మనకి ఎక్కడన్నా చెప్పాల్సి వస్తే మనం ముందుగానే దేవుని దగ్గర కనిపెట్టుకొని దేవుని దగ్గర ముందుగానే కనిపెట్టుకొని దేవుని దగ్గర మనము ప్రార్థించి దేవుని దగ్గర మనము విచారించి తెలుసుకోవాలి దేవుని దగ్గర వాక్యము. మనకు కాకపోతే మనము ప్రార్థించకుండా దేవుని అడగకుండా మనం వెళ్ళి చెప్తే మనము ఏం చెప్తామో మనకు తెలియదు. మన నోటి నుంచి సత్యమే బయటకు వస్తుందా మరి అబద్ధమే బయటకు వస్తుందా తెలియదు. కాబట్టి దేవుని దగ్గర మనం వాక్యం చెప్పే ముందు ఆయన దగ్గర మనం ప్రార్థనలో మనము దేవుని దగ్గర మనము అడగాలి. ఇక్కడ నేను ఏం చెప్పాలి ప్రభు, మరి మీరే మాట్లాడండి అని దేవునితో మనము కదా వాక్యం చెప్పే ముందు ఒక రోజు ముందు మనం ఖచ్చితంగా దేవుని మనము వేడుకోవాలి వాక్య విషయంలో. కాబట్టి మన నాలుకను మనము జాగ్రత్తగా వాడాలి. కాబట్టి దేవుని అడిగి మనం జాగ్రత్త పడాలి. లేకపోతే కదా ఇక్కడ ఏమనుంది చూడండి, అదే 30 వచనంలో 23 వచనంలో కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు కదా. స్వేచ్ఛగా నాలుకలను నాడించుకొనుచు దైవోక్తిని ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని అంటున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, స్వేచ్ఛగా తమ నాలుకలను ఆడించు వారికంటే దేవుడు, దైవోక్తి పలుకు వారికంటే దేవుడు, అలాంటి ప్రవక్తలకు అలా చెప్పే వారికి నేను విరోధిని అంటున్నాడు. ఎప్పుడైనా కదా స్వేచ్ఛగా నాలుకలను ఆడించు వారు కదా అలా ఆడించకూడదు. ఏదైనా దేవుని మనం దేవుని దగ్గర కనుక్కొని ఆయన దగ్గర విచారించి తెలుసుకొని కదా మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మనము వాక్యానికి సిద్ధపడి మనం వాక్యము చెప్పాలి. లేకపోతే ఏం చెప్తున్నావో మనకి తెలియదు అది కదా. అందుకే దేవుడు అంటే స్వేచ్ఛగా నాలుకలు ఆడించే వారి కంటే దేవుడు విరోధి అంట కదా. స్వేచ్ఛగా కొందరు ఉంటారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా వరకు చాలా మంది సువార్త ప్రకటించే వారు కూడా వారు ఏమేమో ప్రకటిస్తా ఉన్నారు. ఏంటంటే వారికి అంత లోకానుసారంగా ప్రకటిస్తా ఉన్నారు. అంటే అందులో సత్యము కనిపిస్తలేదు, అంత శరీరానుసారంగా లోకానుసారంగా కనిపిస్తా ఉంటది వాక్యము కదా. అయితే వాళ్ళు దేవుని ఎందు భయం భక్తి కలిగి చెప్తున్నారు ఆ వాక్యము, లేక వాళ్ళ ఇష్టానుసారంగా స్వేచ్ఛకు వాళ్ళ నాలుకలను ఆడించుకొనిచున్నారు వీళ్ళు. అట్లా వారి ఇష్టానుసారంగా చెప్పే వారికి దేవుడు అంటే విరోధి అని అంటున్నాడు దేవుడు కదా. ఇంకేమంటున్నాడు, మాయా స్వప్నములు ప్రకటించి వాటిని చెప్పొచ్చు అబద్ధముల చేతను మాయ ప్రగల్భ చేతను నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధినై ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఇదే యెహోవా వాక్కు. అయితే వాక్యం అంట మనము కదా దేవుని దూరం చేసేటట్టు, దేవుడి నుంచి ప్రజలు తొలగిపోయేటట్టు కూడా వాక్యాన్ని చెప్పేవారు ఉంటారనమాట కదా. నా ప్రజలను దారి తొలగించి వారికి నేను విరోధిని అంటున్నాడు దేవుడు. అయితే మనము ఈ రోజులలో చూస్తున్నామో చాలా వరకు కదా దేని వాక్యం నుంచి తొలగిపోయే వారికి వాక్యం చెప్తున్నారు కానీ కదా వాక్యంలో సత్యం ఉంటలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా చెబుతూ కదా ఉంటా ఉన్నారు ఒక ప్రజలలో. అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు అలాంటి వారికి చాలా విరోధిని అని అంటున్నాడు. మన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం చేత వారిని దేవుని దగ్గరికి మనం తీసుకొచ్చే వారుగా ఉండాలి, కానీ దేవుని హత్తుకొని జీవించే వారుగా మనం నడిపించాలి వారిని దేవుని దగ్గర. కానీ ఏవేవో చెప్పి మీరు దేవుని సన్నిధిలోకి వస్తే మీకు అదవుతుంది ఇదైతే అట్లా అంటే ఏవేవో చెప్పి ప్రగల్భాలన్నీ ఏవేవో చెప్పి దేవుని సన్నిధిలోకి తీసుకొస్తే వాళ్ళు కొన్ని రోజులు మాటలేమో ఉంటారు, తర్వాత తొలగిపోతారు దేవుని దగ్గర నుంచి. కానీ ఎప్పుడైతే మనము కదా
సత్యంని మనం దేవుని యొక్క పూర్ణ హృదయంతో మనం సత్యంని వారికి ప్రకటించి దేవుని యొక్క ప్రేమను ప్రకటించి ఇలా ఉన్నది ఉన్నట్టు మనం ఎట్లయితే చెప్పి ప్రకటిస్తామో అప్పుడు వారు దేవుని సన్నిధిలోకి వస్తారు కదా. ఈ రోజులలో ఇప్పుడు ఈ చివరి దినాల్లో జరగబోయేది ఏముందో అది చెప్పి దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి కదా. అయితే ఈ చివరి దినాల్లో మనుషులు ఎట్లుంటారో అది కూడా దేవుడు మనకి చూపిస్తున్నాడు ఇక్కడ. చూస్తే మనము చూద్దాము ఇర్మియా 9లో చూస్తే, ఇర్మియా 9లో మనం చూస్తే ఇక్కడ ఏమనుందంటే 3వ వచనంలో విళ్ళను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకే వారు తమ నాలుకలను వంచుదురు, దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచుదురు, నన్ను ఎరుగక కీడు వెంబడి కీడు చేయించు ప్రవర్తించువారు. ఇదే యెహోవా వాక్కు. చూడండి ఎట్లున్నట్టు. అయితే దేవుని వాక్యం కరెక్ట్ గా ప్రజలకి అందకపోతే తెలియకపోతే వారు ఎట్లుంటారు కదా, కీడు వెంబడి కీడే చేస్తూ ఉంటారు కదా. అయితే కొంతమంది ప్రకటించే వారు కూడా కదా ఎట్లున్నారంటే కదా పైనికి వాక్యం ప్రకటిస్తారు కానీ లోన వారు సరిగా యథార్థంగా ఉండరు దేవుని వాక్య విషయంలో. చూడండి అందుకే ఇక్కడ దేవుడు ఏమైనా వాక్యం సెలవిస్తుందంటే నన్ను వెనుక కీడు వెంబడి కీడు చేయించు ప్రవర్తించుచున్నారంట జనులు ఇక మనుషులు. చూడండి అయితే ఇదే యెహోవా వాక్కు. మీలో అంట ప్రతి వాడు తన పొరుగు వారి విషయమే అంట జాగ్రత్తగా ఉండవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏ సహోదరునైనాను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యమును పలుకగా ప్రతి వాడును తన పొరుగు వారిని వచించుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటి వాని తప్పులు పట్టవలెనని ప్రయాస పడుతురు, నీ నివాస స్థలము కపట్యము మధ్యనే ఉన్నది. అయితే చూడండి ప్రతి వారంట ఇప్పుడు ఎట్లున్నదంటే ఈ దినాలలో ఎవరి మీద తప్పు పడదామా అన్నట్లు చూస్తుంటా ఉంటారంట. ఎదుటి వారి తప్పులను పట్టవలెనని చూస్తుంటా ఉంటారు కానీ యథార్థంగా దాని దేవుని వాక్యము ప్రకటించరు కదా. ఎదుటి వారిని తప్పులను లెక్క పెడదామని చూస్తూ ఉంటారు. ఇంకేంటి సత్యమును పలుకక అంట ప్రతివాడు తన పొరుగు వాణిని వచించును అంట, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసంలాగా చేసుకున్నారంట మనుషులు ఈ రోజులలో అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీలో అంట ప్రతి వాడు తన పొరుగువారి విషయం అంటే జాగ్రత్తగా ఉండవాలేను అని చెప్తున్నాడు కదా. మన పొరుగువారు అంటే ఇంకా మన పొరుగువారు ఉంటారు, మన ఇంటి పక్కన చుట్టుపక్కల మన పని దగ్గర మన ఆఫీసులలో ఎక్కడెక్కడ ఉంటారు కదా మన పొరుగువారు. కాబట్టి వారితో అంట జాగ్రత్తగా ఉండాలంట అని చెప్తున్నాడు దేవుడు కదా. ఇంకేమంటున్నాడు, నిజంగా ప్రతి సహోదరుడు అంట తంత్రగొట్టి అంట ఎవరి సహోదరుని కొంపముచ్చనికి చూస్తూ ఉంటారంట. ఈ రోజులలో అట్లా ఉన్నారని చెప్తున్నాడు దేవుడు. పొరుగువాడు కొండములు చెప్తా ఉంటారంట, కొండములు చెప్పడానికి తిరుగుతూ ఉంటారంట పొరుగువాడు కూడా. సత్యమును పలకక్క ప్రతి వాడు ఏం చేస్తారంట, సత్యం పలకాడంట, అబద్ధమే మాట్లాడుతుంటారంట కదా. దేవునికి అబద్ధం అంటే చాలా అసహ్యకరం కదా. దేవుడు సత్యవంతుడు కాబట్టి కదా. మనలో అలాంటివి అబద్ధము ఎవరి విషయంలో మనం అబద్ధం ఆడదు కదా. మనకి ఏ సమస్య ఏమున్నా కానీ అబద్ధమే మాట్లాడదు దేవుడు అంటున్నాడు. చాలా చోట్ల దేవుడు చెప్తున్నాడు మనకేంటంటే మనం అంట ఎవరితోనైనా సత్యమే మాట్లాడాలి కదా. మనకు ఏ దెబ్బలు పడినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏమన్నా రాని కదా. చిన్న విషయంలో కూడా మనం అబద్ధము మాట్లాడద్దు కదా. ఎందుకంటే నీ నోటిని దేవుడు అగ్నిగా చేసిండు కదా. నీ నోట్లో దేవుని వాక్యము నీ హృదయంలో పెట్టి నీ నోటిని అగ్నిగా చేసిండు కాబట్టి ఇంకే అబద్ధం కూడా ఉండడానికి వీల్లేదు మనలో అని ఇక్కడ చెప్పిన. కానీ ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంట పొరుగు వారిని బట్టి సహోదరులను బట్టి కదా. వాళ్ళంట ఎప్పుడు చూసినా ఎక్కడ నేను ఏ విషయంలో పట్టుకోవాలా, నీకు నీ మీద తప్పులు ఎత్తి పట్టాలా, నీ మీద ఎట్లా తప్పులు ఎత్తి పట్టాలని చూస్తూ ఉంటారంట. కాబట్టి కపట్యం మధ్యనే ఉన్నామంట మనమంతా కదా. అందరూ అంట కపటుల మధ్యనే కదా, మన మధ్యలోనే కపటులు ఉంటారంట అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి మనము జాగ్రత్త చూసుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మనకి. కాబట్టి మనము చూడండి, మనం మొదట ఇర్మియా గ్రంథం ఇందాక చూస్తే వారు ఏమనిపించినారంట కదా, దేవుడు లేడు, ఆయన ఏమి మాట్లాడడు, మనం ఇష్టం వచ్చినట్టు మనం ఎట్లా అనుకుంటే అట్లనే జరుగుతుంది, మనం ఏమనుకుంటే అదే సై అని అనుకుంటారంట మనుషులు. కాబట్టి వారిని బట్టి మళ్ళీ దేవుడు ఏం మాట్లాడుతుందంటే, ఇంకొకసారి మనం ఇక్కడ చూసుకుందాము. మనము మత్తయి సువార్తలోకి వస్తే మత్తయి సువార్త 5:17 దేవుని
వాక్యం ఏమని చెప్పిందంటే, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకు గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమి గతించునే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొలైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగున చెయ్య బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. అయితే చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు ఇక్కడ మనం ఇందాక ఈ గ్రంథంలో చూసుకుంటే అవన్నీ మాటలు ఉత్తవేనా? నిజమే కదా, అవన్నీ మాటలు సత్యమే కదా, దేవుడు పలికించిన మాటలే కదా అవన్నీ. అందుకే ఇక్కడ మరి ప్రభు కూడా అంటున్నాడు కదా, ధర్మశాస్త్రంలోనంట ప్రవక్తలు వచ్చేనంట ఒక్కడు నేను కొట్టివేనికి రాలేదు, వాటిని నెరవేర్చుటకే నేను వచ్చి. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చూడండి, భూమి ఆకాశం గతించిపోయినాను కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరుతుందంట అని చెప్తున్నాడు దేవుడు కదా. ఇందాక మనం చదివిందంటే అది నెరవేరుతుంది కదా, ఆల్రెడీ నెరవేరింది కూడా, ఇంకా నెరవేరుతూనే ఉంది దేవుని వాక్యము కదా. ప్రవక్తల చేత మాట్లాడించిన ప్రతి వాక్యము ప్రతి ఒక లేఖనము నెరవేరుతూనే ఉంది మన ఎదుట. దేవుడు అదే చెప్తున్నాడు కదా ఏమని, ఒక్క సున్నైనను కూడా తప్పిపోదంట ధర్మశాస్త్రం నుంచి, నిత్యంగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఏమి మాట్లాడవాలేనో జాగ్రత్త చూసుకోవాలి మనం కదా. నువ్వు వాక్యం ఉన్నట్లు ఇతరులకు ప్రకటిస్తున్నావా, లేకుంటే ఆ వాక్యాన్ని నీవు గైకొని ఇతరులకు ప్రకటిస్తున్నావా అని దేవుడు ఇక్కడ మనకి ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఏంటి కదా, నువ్వు ఉన్నట్టు దేవుని ప్రకటిస్తున్నావా ఇతరులకి, లేక నువ్వు మొదట నీవు గైకొని ఇతరులకు ప్రకటిస్తున్నావా దేవుని వాక్యము అని మనకి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, ఎవరైతే ఉన్నట్టు కదా ఒక మిగుల అల్పమైన ఒకదాన్ని నేను మీరి మనుషులకు అలాగూ బోధించువాడేవాడంట, అక్కడ అల్పుడు అనబడుతున్నంట దేవుని రాజ్యం. అల్పుడు మిగుల అల్పుడు అంట, కానీ వాటిని గైకొని వాడి గొప్పవాడు అనబడుతున్నంట దేవుని రాజ్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గైకొని ఇతరులకు ప్రకటించాలి. కానీ కదా మనలో దేవుని వాక్యం పెట్టుకోకుండా మనము సరిగా చేసుకోకుండా కదా ఇతరులను మనం అనడానికి లేదు. ఇది నిజము కదా, మనం కరెక్ట్ ఉంటేనే ఇతరులను అనాలంట కదా. కొందరు ఎట్లుంటారంటే కదా, వాక్యము ఎప్పుడైనా కానీ నేను ఇందాక చెప్పినట్టు కదా నోటికి వచ్చినట్టు అది నాలుకలు ఆడించడానికి వీలు లేదు. దేవుని భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో కనుక్కొని ఆయన దగ్గర విచారణ చేసుకుని దేవుని ప్రార్థించి వాక్యం మనం చెప్పడానికి సిద్ధపడి వాక్యం ప్రకటించాల కదా. నువ్వు గైకొని ఇతరులకు ప్రకటించాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది ఒకరిది చూసి ఒకరు కాపీ కొడుతూ ఉంటారు వాక్యం. అది అట్లా కాపీ కొట్టి చెప్తే అది నువ్వు గైకొన్నట్టు ఆ వాక్యము, నువ్వు గైకొని చెప్తున్నట్లు ఆ వాక్యము కాదు కదా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా నువ్వు నీ అంతకు నువ్వు కష్టపడి వాక్యంలో నువ్వు వెతికి అభ్యాసించి నేర్చుకొని నువ్వు గైకొని చెప్తావో చూడు, అది కదా నిజమైన సత్యమైన వాక్యము కదా. అట్లా మనము దేవుని ద్వారా కనుక్కొని వాక్యం చెప్పాలి కదా. ఒకరి నుంచి ఒకరు మనం ఎప్పుడు కాపీ కొట్టకూడదు వాక్యము కదా. నీ అంతకు నువ్వు శ్రద్ధ కలిగి కష్టపడి నేర్చుకొని చెప్పాలి వాక్యము కదా. కష్టపడిన వారికే కదా దొరుకుతుంది. ఏ కష్టం లేకుండా ఈజీగా చెప్పేస్తే అంటే నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు ఆ వాక్యానుసారంగా లేవన్నమాట కదా. నువ్వు ఇతరులది కాపీ కొట్టి చెప్తున్నావు అంటే కదా. అలా చెప్పే వారికి ఇతరులకి చెప్పే ఏమంటారు లేదు, ఆ అర్హత ఉండదు. అట్లా చెప్పేవారికి నువ్వు వాక్యం గైకోకుండా చెప్తున్నావంటే అది చాలా తప్పు కదా. వాక్యం ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు గైకోనాలి కదా. దేవుని మాటలకు లోబడి కదా ఆయన వాక్యం హత్తుకొని ఆయన వాక్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రేమించి నీకు నువ్వుగా చెప్పాలి. వాక్యం దేవుని వాక్యం నుంచి వెతికి పట్టి చెప్పాలి. అది దేవునికి ఇష్టమైనది. అయితే మరి ఇక్కడ మనం ఇంకో వాక్యం చూసుకున్నాము. అయితే 4వ దశలోనికకు మొదటి దశలోనికయ 4వ అధ్యాయము మనం చూస్తే దశలోనికయ 2వ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే మనము ఇందాక మనం స్టార్టింగ్ మనం ఏరియాలో ఇర్మియా వాక్యం చదివినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడిండు కదా. ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడు, దేవుడి వాక్యం చదివిస్తున్నది.
అయితే చూడండి, నశించుతున్న వారంట తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాకడంట అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధమైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోని దుర్నీతిని పెట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. చూడండి ఏమని దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, సత్యమును ప్రేమింపకపోయినంట వారు, కాబట్టి వారినంటే ఇంకా మోసమునకే వారు అప్పగించబడతారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనకి. అందుకే మనము సత్యమును ప్రేమించాలంట. దేవుని వాక్యము సత్యము కాబట్టి సత్యమును ప్రేమించుట దేవుని ప్రేమించుట ఒకటే కదా. కాబట్టి వీరు నశించువారంట. ఎవరైతే దేవుడు లేరు, ఏమి మా ఇష్టం ఉన్నట్టు చూపించుకుంటాం, మా నోటికి వచ్చినట్లు మేము మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు మేము ప్రకటిస్తాము, దేవుని దగ్గర అడగకుండా మేము ప్రకటిస్తాము చేస్తాము అనే ఇష్టానుసారంగా మేము జీవిస్తాము, ఆయన వింటున్నాడా మా యొక్క మాటలు, మమ్మల్ని చూస్తున్నాడా, ఆయన ఉన్నాడా అని అనుకునేవారు అంట. వీరంట నశించుచున్న వారంట. వీళ్ళు తాము నశించుచున్న వారు తాము రక్షింపబడుటకే కదా సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరంట వీరు. కాబట్టి వీరంట సమస్తమైన అబద్ధ విషయమైన కదా వారి రాకడంట సమస్తమైన అబద్ధ విషయములలో బలముతోనంట ఉంటుందంట వారి రాక. చూడండి, కాబట్టి మనము సత్యమును ప్రేమించాలి. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు, చాలా మంది ఉన్నారంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు వాక్యమే ఉన్నాడు, దేవుడు మాట్లాడువాడు, దేవుడు దర్శిస్తాడు కదా, దేవుడు కదా మన హృదయంలో ఉంటాడు కదా, ఆయన మాట్లాడతాడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా మన నాలుకలను మనము కాచుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, మనం ఏం ప్రకటిస్తున్నాం ఎంత జాగ్రత్త చూసుకోవాలి. చూసుకోకపోతే దేవుని యొక్క శిక్షా విధికి కదా ఆయన ఉగ్రతకి నిలబడాల్సి వస్తుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో కూడా. అయితే మొదటి దశలోనికే 2:9 మనం చూస్తే ఏమనుకుంటారు చూడండి, దేవుని వాక్యము 5:3. లోకులు ఏమనుకుంటారంట, లోకులంట నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని అనుకుంటారంట. ఏం చేసుకుంటూ కీడు చేస్తూ మోసము చేస్తూ కీడు చేస్తూ మోసం చేస్తూ అబద్ధములాడుతూ కదా వారి ఇష్టానుసారంగా జీవించు. ఏముంది ఎట్లున్నది అట్లనే ఉంది కదా, లోకం అంతా నెమ్మది ఉంది, ఏమీ మాకు భయం లేదు అని అనుకుంటారంట. లోకస్తుడు కానీ కదా దేవుడు అంటే భయం లేని వారంతా ఏమనుకుంటారంట, నెమ్మది ఉంది కదా, ఎట్లున్నది అట్లనే ఉన్నది, మా మీదికి ఏమీ రాదు, మేము మంచిగా ఉంటామని అనుకుంటారంట లోకస్తుడు. కానీ ఆ టైం ఎట్లుంటుందంట కదా చూడండి, అకస్మాత్తుగా కదా లోకం మీదికి వారి లోకులందరి మీదకంట శ్రమ వస్తుంది అని అంటున్నారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు లోకస్తులందరి మీదకి వస్తుందంట ఒక శ్రమ, అయితే దేవుని శిక్ష ఉగ్రత అనేది వస్తుందంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత నెమ్మదిగా ఉంది, ఎట్లున్నది అట్లన్నదని అనుకునే వారికంట అకస్మాత్తుగా వారి మీదకి వస్తుందంట నాశనము, శిక్ష, దేవుని శిక్ష, నాశనము, ఉగ్రత వారి మీదకి వస్తుందంట. ఎవరైతే ఆయనని దేవుని యొక్క సత్యాన్ని ప్రేమించారో కదా, ఆయన వాక్యాన్ని అవలంబించారో వారి విషయంలో దేవుడు అంటాడు కదా, వీరంతా దేవుని ప్రేమించిన వారి ఆ సత్యాన్ని ప్రేమించిన వారు ఎట్లుంటారంటే కదా, కీడు మీద కీడు చేసుకుంటా ఉంటారు కదా, దేవునికి ఇష్టంగా దేవుని తెలుసుకోరు, అసలు దేవుడే లేడని ఇంకా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఒకవేళ దేవుని తెలిసిన వారు కూడా కొందరు ఏం చేస్తారు, ప్రార్థిస్తున్నా కదా, యథావిధిగా ఉంటున్నాను కదా, వెళ్తున్నాను, సండే చర్చికి వెళ్తున్నాను, ఉంటున్నాను యథావిధిగా అని అనుకొని మిగతా రోజులంతా కూడా దేవునికి దూరంగా ఉండి వారి ఇష్టానుసారంగా జీవించే వారి మీద కూడా దేవుని ఉగ్రత వస్తుంది తాతుగా. కాబట్టి దేవుడు ఎంత జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ముఖ్యంగా కదా మనం ఏం మాట్లాడుతున్నాం జాగ్రత్త చూసుకోవాలంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం స్టార్టింగ్ లో చూసినప్పుడు దేవుడు ఏమని మాట్లాడిన మనతో కదా, మన వాక్యము దేవుని వాక్యం అంట కదా అగ్ని వంటిదంట. కాబట్టి ఆ వాక్యంని ఎవరైతే ధరించుకుంటారో దేవుని సత్య వాక్యము ధరించుకున్న వారి నోట కూడా అగ్ని ఉంటది కదా, అగ్ని ఉంటది వారి నోట కూడా. కాబట్టి కదా అలాంటి వారు వాక్యం ప్రకటించినప్పుడు వారి ఒక కట్టె లాంటి వారు యొక్క దుష్టులు దుర్మార్గులు కీడు చేసే వారి అంట వారికి కాలిపోయినట్టు ఉంటుందంట, వారు కాలిపోతారంట. దేవుని వాక్యం అట్లా ఉంటుంది కదా. అందుకే మనం చూడండి
మన యొక్క స్థితి గతులు మనం తెలుసుకోవాలంటే మనము మన యొక్క అంతరంగంలో మనం ఎట్లున్నా మనం తెలుసుకోవాలంటే మనం వాక్యం దగ్గరికే రావాలి. వాక్యమే మనకు అర్థం కదా. వాక్యంలో మనం చూసుకుంటే మనం ఎట్లున్నామో మనకు తెలిసిపోతుంది. ఎవ్వరు మనకు చెప్పక్కర్లేదు బయట. నువ్వు ఇట్లున్నా అట్లున్నా అని చెప్పక్కర్లేదు. వాక్యమే మనకు చెప్పేస్తుంది కదా. డైరెక్ట్ గా దేవుడే మనకు చెప్పేస్తాడు. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు సరి చేసుకో, నీ పరిస్థితి ఇట్లుంది, నువ్వు బాగు చేసుకోని దేవుడు చెప్తా ఉంటాడు కదా. ఒకవేళ నువ్వు కరెక్ట్ గా ఉంటే దేవుళ్ళో కదా, నీ నోటిని నేను అగ్నిలాగా చేస్తానని అంటాడు దేవుడు. కాబట్టి కదా దేవుడు యొక్క మాటలు కదా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మన నాలుకని జాగ్రత్త చేసుకుని మనం ఏం చెప్తున్నామో మనము జాగ్రత్త చూసుకోవాలి. అబద్ధం మన నోట్ల నుంచి అస్సలు రావద్దు. కాబట్టి ఎంత జాగ్రత్తగా భయంతో ఉండుతో మనం వాక్యం చెప్పాలి. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా. కొందరు ఏం చేశారంటే వారి విషయంలో వారు కరెక్ట్ లేకుండా ఇతరుల గురించి ఇట్లా చెప్తా ఉంటారు కదా. అది కూడా చాలా తప్పు అంటున్నాడు దేవుడు కదా. మనం ఆ వాక్యం కూడా చూసినాం కదా. నీ కంటిలో దూరు తీయక వేరే కంటిలో పోయి తీస్తున్నావు, ఫస్ట్ నేను చూసుకో అని దేవుడు చెప్తా ఉంటాడు కదా. అట్లా మనం సరి చేసుకుంటే మనము దేవుని స్థిరంగా కరెక్ట్ గా ఉంటే కదా, అప్పుడు మనం దేవుని వాక్యం ప్రకటిస్తే మన నోరు అగ్నిగా వాడబడుతుంది కదా. ఏదంటే అది అంటా ఉంటది. కాబట్టి ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని సత్యాన్ని ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను గైకొని వారు నోరు జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఎవరైనా వాక్యం చెప్పేవారు ఏం చెప్తున్నారు, సత్యం చెప్తున్నామా, అబద్ధం ప్రకటిస్తున్నామా అని కూడా మనం తెలుసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. దేవుని యొక్క చిన్న వాక్యం దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం బాబా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మ దేవా యేసు ప్రభా తండ్రి నీకు వందనం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. దేవా మరి ఈ వాక్యం బయలుపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధులకు తండ్రి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవానాథన్ తండ్రి ప్రభా, మా తండ్రి మా నోటిని ప్రభా మీరు అగ్నిగా పెడతానంటున్నాడు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా మరి మీ వాక్యమును ప్రభా మీ యొక్క సత్యమును ప్రేమించే వారికి ప్రభా తండ్రి వారి నోటిని ప్రభా అగ్నితో ప్రభా తండ్రి యొక్క జనులను కాల్చినట్లుగా ప్రభా మీ వాక్యమును తండ్రి మా తండ్రి అగ్నిగా పెడతానంటున్నా ప్రభా తండ్రి. అయానికి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవాది దేవ. ప్రభానికి వందనాలయ్యా ప్రభా. అయా ప్రభా వాక్యం చెప్పే విషయంలో ప్రభా మేము కరెక్ట్గా ఉన్నామా లేదా ప్రభా మాకు బయలుపరచండి, తెలియపరచండి ప్రభా. అయా మేము మీ వాక్యాన్ని ప్రభా మాలో మేము గాయకొని ప్రభా మా హృదయంలో మా తండ్రి మేము గాయకొని ప్రభా మీ వాక్యం ప్రకటించే వారుగా మేము ఉండాలి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ప్రతి బలహీనతలు ప్రభా తీసిరండి దేవా. ఈసియా మీకు ఇష్టానుసారంగా నడుచుకునే మనసు హృదయం మాకు అందరికీ అనుగ్రహించింది ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా తండ్రి, నీకు వందనాలయ్యా ప్రభా. అయ్యా ప్రభా మరి నైనా నా గొప్ప దేవానా తండ్రి మా మధ్యలోనే ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి మరి తంత్ర కొట్టి వారు ప్రభా తండ్రి కపటుల మధ్యలో మేము ఉంటున్నాం తండ్రి ప్రభా. మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. ఇక్కడ మేము ఎలా నడుచుకోవాలి ప్రభా, మాకు జ్ఞానం దయచేయండి ప్రభా తండ్రి. ఎక్కడ చూసినా అక్రమమే తండ్రి ప్రభా, ఎక్కడ చూసినా అబద్ధం చెప్తున్నారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా మేమంతా కూడా ప్రభా తండ్రి మీ యొక్క ప్రభా సన్నిధిలో మేము సత్యం చెప్పువారుగా ప్రభా మమ్మల్ని తయారు చేయండి దేవా. అయ్యా ప్రభా మేము సత్యాన్ని పట్టుకొని ప్రభా సత్యాన్ని ప్రేమించే వారుగా మేము ఉండేలాగా ఆశీర్వదించండి, దీవించండి ప్రభా దేవా. అయ్యా ఎక్కడైనా ప్రభా తండ్రి సత్యమే మేము పలకాలి ప్రభా, ఎవరితోనైనా మేము సత్యమే మాట్లాడతాం ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా దోషములను క్షమించండి ప్రభా. అయ్యా ఇక మీదట ప్రభా మీకు ఇష్టానుసారంగా మేము నడుచుకునే మనసు మాకు అనుగ్రహించండి దేవా. ఎవరి మీద ప్రభా మేము తండ్రి మరి తండ్రి కొండమని చెప్పే వారుగా మేము ఉండొద్దు ప్రభా. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరిని మేము తండ్రి మరి తప్పుపడదామా అని చూసేవారుగా మేము అస్సలే ఉండకూడదు ప్రభా. అయ్యా అందరినీ ప్రేమించేవారుగా ప్రభా, సరిచేసేవారుగా మేము ఒక్కరినొక్కరు సరిచేసుకువారుగా మేము ఉండేలాగా ఆశీర్వదించండి దేవా. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా రాలేని వారు ప్రభా ఏ సమస్యలు ఉన్నారో తండ్రి ఆ సమస్య నుంచి విడిపించండి నాయన ప్రభా తండ్రి. వచ్చేటకు నీ కృప దయచండి, సహాయం దయచండి ప్రభా. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి వారిని ప్రభా మీ కృపలో భద్రపరచండి నా ఇంకా బలంగా మీ సేవలో వాడుకునే ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అయా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలైనా సమస్త ఘనత ప్రభావములనైనా నీకే కలుగును గాక ప్రభా. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మా దేశం అంతటి కూడా జ్ఞాపకం చేసుకునే ప్రభా తండ్రి. మా దేశం అంతటి మీరు ఆకలి సిద్ధపరిచిన ప్రభా తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఆకలికే తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. నతానియల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు ఆశీర్వాదమేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ వందనాలు. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్